అందరికి నమస్కారం. జై తెలుగుదేశం, జయ నాగేశ్వరరెడ్డి గారి నాయకత్వం ఉద్దేలాలి. ఈరోజు 33% మహిళల రిజర్వేషన్ బిల్లు నిర్ణయం హర్షించదగ్గ విషయం. ఇది 30 ఏళ్ల నాటి నిరీక్షణ. నరేంద్ర మోదీ గారు బేటీ పడావ్ బేటీ బచావ్ కాదు, బేటీ లడావ్ బేటీ జీతావ్ అనే గొప్ప విజనున్న నాయకుడు. ముఖ్యంగా మన రాష్ట్రం మహిళా సాధికారతకు పెట్టిందే పేరు. అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తుల సమాన హక్కుల దగ్గర నుంచి చంద్రబాబు గారు వేసిన ఫౌండేషన్ ద్వారా మహిళలకి డ్వాక్రా రుణాలు ఇచ్చి మహిళలు ఫినాన్షియల్ ఇండిపెండెంట్గా ఎదగాలని గొప్ప సంకల్పం ఉన్న రాష్ట్రం మనది. మహిళలందరికీ మన రాష్ట్రం పూర్తి మద్దతు ఉంటుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో వెలుగు మహిళా సాధికారత అని నమ్మే నాయకత్వం ఉంది. లోకేష్ బాబు గారి నుంచి మన ఎమ్మెల్యే జయనాశ్వరెడ్డి గారి వరకు మహిళలందరికీ ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మాలాంటి నిరుపేద మహిళలకి ఉన్నత స్థాయి పదవులు ఇవ్వడం అంటే వారు మహిళలకు ఇచ్చే గొప్ప గౌరవంగా మేమంతా భావిస్తున్నాం. ఆడపడుచుల ఆత్మగౌరవం తెలుగుదేశం ప్రాణపదం. ఎందుకంటే మహిళలకు ఆస్తుల సమాన హక్కులు, మహిళల చదువుల్లో రిజర్వేషను, మహిళల ఉద్యోగాల్లో రిజర్వేషను, మహిళలు స్థానిక సంస్థల్లో రిజర్వేషను. మొట్టమొదటిగా ఆర్టీసీలో మహిళలకి ఉద్యోగాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మొట్టమొదటిగా మహిళను స్వీకరణ చేసింది తెలుగుదేశం పార్టీ. చట్టసభలలో 33% మహిళా రిజర్వేషన్ కోసం 1996 నుంచి పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ. మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. భరోసా కోసం మహిళలకు డ్వాక్రా రుణాలు ఇచ్చి, మరి మహిళల ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్లు నిర్మించి, మరి ఉచిత బస్ ప్రయాణాలు కలిగించి, సూపర్ 6 పథకాలలో మహిళలకే 90% కేటాయించి దమ్మున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరి మహిళలందరి తరఫున మోడీ గారికి, చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి, మన ఎమ్మెల్యే జయనాశ్వరెడ్డి గారికి మా మహిళలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం.